చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీన్ని చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, దీన్ని బెల్ కాలిమెంట్ సైకిల్ అంటారు. అంటే బెల్ కాలిమెంట్ టైప్ రిఫ్రిజిరేటర్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో మనకి దీంట్లో పార్ట్స్ ఏమి ఉంటాయి అంటే చూడండి ఒకసారి. ఓకే, బెల్ కాలిమెంట్ సైకిల్. సో నేను బెల్ కాలిమెంట్ సైకిల్ అంటే బెల్ కాలిమెంట్ రిఫ్రిజిరేటర్ గురించి చెప్తున్నాను. సో దాని గురించి సైకిల్స్ అవన్నీ వస్తాయి. దీన్ని ఏమంటారు, చాలా చాలా ఇంపార్టెంట్. కడ వరకు చూడండి, ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూడకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఏది అర్థం కాదు సబ్జెక్టు. ఓకేనా? ఎండ్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. బ్రేటన్ సైకిల్, బెల్ కాలిమెంట్ సైకిల్స్ అని, ఏ సైకిల్స్ అని కడ వరకు చూడండి, ఎండ్ వరకు చూడండి ఒకసారి. బెల్ కాలిమెంట్ సైకిల్, దీన్ని రివర్స్ బ్రేటన్ సైకిల్ అనవచ్చు, లేకపోతే జౌల్ సైకిల్ అని అనవచ్చు. ఓకేనా? రివర్స్ బ్రేటన్ సైకిల్ అని అనవచ్చు, లేకపోతే జౌల్ సైకిల్. దీనికి నేమ్స్ అన్నమాట. బెల్ కాలిమెంట్ సైకిల్కి రివర్స్ బ్రేటన్ సైకిల్ అన్నా ఇదే, జౌల్ సైకిల్ అన్నా రివర్స్ జౌల్ సైకిల్ అన్నా కూడా ఇదే. ఓకేనా? ఇది మోడిఫికేషన్ ఆఫ్ కార్నర్ సైకిల్. కార్నర్ సైకిల్ యొక్క మోడిఫికేషనే ఈ బెల్ కాలిమెంట్ సైకిల్ అన్నమాట. ఓకేనా? ఈ బెల్ కాలిమెంట్ రిఫ్రిజిరేటర్స్ అన్నమాట. ఓకేనా? ఇందులో 2 టైప్స్ ఉంది. ఒకటి ఓపెన్ టైప్, ఇంకోటి క్లోజ్డ్ టైప్. ఓకేనా? సో ఓపెన్ టైప్ బెల్ కాలిమెంట్ సైకిల్ ఒకటి, క్లోజ్డ్ టైప్ బెల్ కాలిమెంట్ సైకిల్. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో చూడండి. నేను చెప్తాను, 2 చెప్తాను, డెరివేషన్ కూడా చేస్తాను. ఓకేనా? దీని యొక్క కన్స్ట్రక్షన్ చూస్తే ఇక్కడ కంప్రెసర్ ఒకటి ఉండేది. ఓకే, కంప్రెసర్. నెక్స్ట్ కంప్రెసర్ నుంచి మనకి ఇక్కడ చూస్తే కూలర్ ఒకటి ఉండేది. ఓకేనా? కూలింగ్ తర్వాత ఎక్స్పాండర్ ఉండింది. కనిపిస్తున్న మొత్తం అంతా అందరికీ ఎక్స్పాండర్ ఉండింది. ఎక్స్పాండర్ నుంచి రిఫ్రిజిరేటర్ ఉంది. ఓకే, ఇలా రిఫ్రిజిరేటర్ నుంచి సేమ్ మళ్ళీ దీని ఉంటుంది. ఓకే, సో ఇలాగ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. నేను సింపుల్గా డ్రా చేస్తున్నాను సార్, ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి పార్ట్ గురించి అక్కడ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దాని గురించే ఎంత క్లియర్గా చెప్పడానికి గల రీజన్ వాటి యొక్క వర్కింగ్ అంటే ఏమి కాంపోనెంట్స్ ఉంటాయి, అసలు రిఫ్రిజిరేటర్స్ అంటే రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తాయని మనకు తెలుసు. అసలు ఎలా రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తాయి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. ఈ బెల్ కాలిమెంట్ సైకిల్లో మొత్తం కంప్లీట్గా ఈ టైప్ రిఫ్రిజిరేటర్స్ గురించి కంప్లీట్గా అనాలిసిస్ చేయడం జరిగింది అన్నమాట. చూడండి ఒకసారి. ఓకే, అలాగే ఇక్కడ నుంచి వస్తే సో దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంది. దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంది చూడండి ఒకసారి. ఎండ వరకు చూడండి, ఎండ వరకు చూడకపోతే ఇంటి పరిస్థితి ఏది రాదు. ఓకే, సో దీని యొక్క కూలర్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది. అలాగే ఇది చూస్తే దీన్ని కూలర్ అంటారు. ఓకేనా? దీన్ని ఏమంటారంటే కూలర్. ఈ కూలర్ ఫంక్షన్ ఏంటంటే ఏదైతే లిక్విడ్ ఏదైతే వస్తుందో సో దాన్ని మనకి కూల్ చేసి పంపించింది అన్నమాట ఈ కూలర్.
ఎక్స్పాండర్ ఆర్ ఎక్స్పాండర్. సో చూస్తే మనం బాగా అబ్జర్వ్ చేస్తే అసలు ప్రాసెస్ అంతా ఎలా జరిగింది అనేది ఇది యాక్చువల్గా ఇది ఓపెన్ టైప్ బెల్ పాలిమర్ సైకిల్. ఇది ఓపెన్ టైప్ బెల్ పాలిమర్ సైకిల్. ఈ ప్రాసెస్లో మనకి ఏం జరిగిందంటే ఫస్ట్ ఇనీషియల్గా ఫ్రమ్ ఇది యాక్చువల్గా మనకు రూమ్ అనమాట. రూమ్ అనుకోండి, రిఫ్రిజిరేటర్ రూమ్ అనుకోండి. ఓకే, సో ఇది నేను 1 అనుకుంటున్నా. ఆఫ్టర్ కంప్రెషన్ 2, కంప్రెస్ అయిన తర్వాత 3 అయిన తర్వాత 4. ఓకే, 4 to 1 అను రిఫ్రిజిరేటర్. సో ఇది ప్రాసెస్ అనుకోండి. ఇది ఓపెన్ టైప్. ఇది ఓపెన్ టైప్. ఫస్ట్ ఓపెన్ బెల్ పాలిమర్ రిఫ్రిజిరేటర్. ఓకే, ఇది ఓపెన్ బెల్ పాలిమర్ రిఫ్రిజిరేటర్. ఇది కన్స్ట్రక్షన్ అన్నమాట. అసలు ప్రాసెస్ ఎలా జరిగింది? ఏదైతే ఇందులో రిఫ్రిజిరెంట్ అమ్మోనియా కానీ ఏదైనా రిఫ్రిజిరెంట్ ఉపయోగిస్తున్నాం అనుకున్నాం. ఫస్ట్ ప్రాసెస్, ఫస్ట్ కంప్రెసర్. ఇక్కడ కంప్రెసర్ ఉంది. సో కంప్రెస్ అయిన తర్వాత కూలర్లోకి వెళ్తుంది. ఈ కూలర్లో మనకి కూలింగ్ వాటర్ ఇన్ ఉంటుంది, అలాగే హాట్ వాటర్ అవుట్ ఉంది. హాట్ వాటర్ అవుట్ ఉంది. ఓకే, సో హాట్ వాటర్, కూలింగ్ వాటర్, హాట్ వాటర్. సో వెళ్ళిన తర్వాత ఏదైతే దీంట్లోకి ఎంటర్ అవుతుందో, ఓకే, ఏదైతే కూలింగ్ తక్కువ కూలింగ్ వాటర్ ఏదైతే ఆ రిఫ్రిజిరెంట్ ఏదైతే ఉందో ఆ రిఫ్రిజిరెంట్ రిసీవర్ దాని ఎక్స్పాండర్లోకి ఎంటర్ అవుతుంది. ఎక్స్పాండర్లో ఏదైతే ప్రెషర్, కంప్రెషన్లో ఏదైతే ప్రెషర్ హై ప్రెషర్ జనరేట్ అయిందో అది ఎక్స్పాండర్లో డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, డిక్రీజ్ అయింది మళ్ళీ రిఫ్రిజిరేటర్కి వెళ్ళాలి. ఓకే, సో ఇది ఎయిర్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ బాగా ఓల్డెన్ డేస్లో ఎక్కువ యూజ్ చేస్తాం. అమోనియా కాదు, ఎయిర్ని యూజ్ చేస్తుంది. ఎయిర్ రిఫ్రిజిరేషన్ బాగా ఓల్డెన్ డేస్లో బాగా ఎక్కువ యూజ్ చేసుకోండి ఈ టైప్. అంటే ఇది ఓపెన్ టైప్. అలాగే ఇంకోటి క్లోజ్. నేను సైకిల్స్ ఎలా ఉంటుందో చెప్తాను. ఓకేనా, దీంట్లోనే క్లోజ్ అయితే దీంట్లోనే చెప్పేస్తాను చూడండి ఒకసారి. క్లోజ్ అయితే బ్రెయిన్ ఇన్ ఉంటుంది, బ్రెయిన్ అవుట్ ఉంటుంది. ఓకేనా, సో బ్రెయిన్ ఇన్, బ్రెయిన్ అవుట్ ఉంటుంది అంతే. సో సేమ్ ప్రాసెస్ అనేది సేమ్. 1 to కంప్రెసర్, కంప్రెసర్ నుంచి కూలర్ నుంచి ఎక్స్పాండర్ నుంచి అలాగే రిఫ్రిజిరేటర్. సో ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో దీంట్లో మేజర్ డిఫరెన్స్ ఏంటి? బ్రెయిన్ ఇన్ ఉంటే అవుట్ ఉంటే మనకి క్లోజర్ సైకిల్ అవుతుంది. లేకపోతే బ్రెయిన్ ఇన్, బ్రెయిన్ అవుట్. అంటే బ్రెయిన్ అవుట్ అసలు లిక్విడ్ అది రూమ్తో అటాచ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఏదైతే టెంపరేచర్ ఆఫ్టర్ ఎక్స్పాండర్ ఏదైతే వచ్చిందో ఆ ఎక్స్పాండర్ అయిన ఆ హీట్ని రూమ్తో డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంటుంది అనమాట ఆ లిక్విడ్. ఓకేనా, సో దాన్ని మళ్ళీ అంటే కోల్డ్ వాటర్ కోల్డ్ ఎంటర్ అవుతుంది, హాట్ మళ్ళీ రిసీవ్ చేసి మళ్ళీ కంప్రెసర్లో పంపిస్తుంది. అది బ్రెయిన్ అవుట్ అంటారు. బ్రెయిన్ అవుట్. ఓకేనా, సో బ్రెయిన్ అవుట్. ఇది క్లోజ్. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్ క్లోజ్ అనుకున్నాను. ఇందాక బ్రెయిన్ అవుట్ లేకపోతే బ్రెయిన్ అవుట్ లేకపోతే ఓపెన్ అవుతుంది. బ్రెయిన్ అవుట్ ఉంది అనుకోండి, ఇది క్లోజ్డ్ అవుతుంది. క్లోజ్డ్ బ్రెయిన్ అవుట్ సైకిల్ అవుతుంది. ఓకేనా, సో ఎందుకు 2 డయాగ్రామ్స్ అవసరం లేదు, ఒక దాంట్లో చెప్పేయచ్చు అనమాట. అందుకని చెప్పడానికి ఆ కారణం. ఎందుకంటే సైకిల్స్ ఉంది, సైకిల్తో వేసి ఈక్వేషన్ తీసుకురావాలి. సో దానికోసమే మీకు స్పేస్ ఖర్చు రావాలని నేను ఎలా చేశాను. కానీ వాడు డైరెక్ట్గా మిమ్మల్ని ఓపెన్ అడిగాను అనుకోండి, బ్రెయిన్స్ తీసేయండి, బ్రెయిన్ అవుట్ తీసేయండి, ఓపెన్ రాచేయండి. ఓకేనా, బ్రెయిన్ అవుట్ ఉంటే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఒకసారి 1 to 2 కంప్రెషన్ ప్రాసెస్, 2 to 3 కూలర్ ప్రాసెస్, 2 to 4, 3 to 4 expander, that is 4 to 1 is refrigerator. అసలు ప్రాసెస్ ఎలా జరిగిందో చూడండి ఒకసారి. ఇది రూమ్లో నుంచి సమ్ టెంపరేచర్ రిలీజ్ చేసుకుంది. రూమ్లో
టెంపరేచర్ని తీసుకున్న దీన్ని ఏదైతే ఎయిర్ కూలింగ్ సిస్టమ్ కాబట్టి తీసుకునేది దాన్ని తీసుకుని కంప్రెస్ చేసిన దాన్ని మళ్ళీ కూలర్లో కూలింగ్ అనేది జరిగింది. ఎందుకంటే కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్ అవుట్ చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అది మనకి కంప్రెస్ చేస్తుంది. అంటే ఇట్ ఈజ్ ఇన్ గ్యాస్ స్టేట్ ఉంటే మాత్రమే అది ఎయిరే. ఇక్కడ సింపుల్గా ఎయిరే మనం రిఫ్రిజిరేటర్ కింద తీసుకుంటాం అన్నమాట. అది ఏది కంప్రెస్ చేసిన తర్వాత కూలర్లోకి వెళ్తే ఇక్కడ కూలింగ్ జరిగిన తర్వాత ఎక్స్పాండర్లోకి వెళ్తుంది. ఎక్స్పాండర్ ఏంటి, ఇక్కడ ఏదైతే హై ప్రెషర్ లిబరేట్ అయిందో కంప్రెసర్లో అది కంప్లీట్గా రెడ్యూస్ చేసి మళ్ళీ రిఫ్రిజిరేటర్లో పంపించింది. ఇది ప్రాసెస్. ఓకే, దీన్నే బెల్ పాలిమర్ రిఫ్రిజిరేటర్ అంటారు. దీన్నే బెల్ పాలిమర్ రిఫ్రిజిరేటర్ అనవచ్చు, అలాగే రివర్స్ జౌల్ రిఫ్రిజిరేటర్ అనవచ్చు, లేదా రివర్స్ బ్రేటర్ రిఫ్రిజిరేటర్స్ అని కూడా అనవచ్చు. ఓకేనా, సో ఇది ప్రాసెస్. చూడండి ఒకసారి, నాకు పివి డయాగ్రామ్ డ్రా చేస్తాను. పివి డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇది పి వాల్యూమ్ ప్రెజర్ డయాగ్రామ్. చూడండి ఒకసారి, నేను డ్రా చేస్తాను. 1 to 2 ఈజ్ కంప్రెషన్ ప్రాసెస్. అంటే అది డైరెక్ట్గా కంప్రెస్ అవుతుంది. ఓకేనా, సో నేను దానికోసం ఇక్కడ 1 పాయింట్ తీసుకున్నాను. సో నేను కంప్రెస్ చేసాను 1 to 2. సో కనిపిస్తుంది అందరికీ. సో కలర్ ఓకే. 1 to 2 ఈజ్ కంప్రెషన్ ప్రాసెస్. నెక్స్ట్ 2 to 3 ఈజ్ కూలర్ కాబట్టి సో ఇట్ హ్యాస్ కాన్స్టెంట్ ప్రెజర్. అంటే కదా కూలర్లో ప్రెజర్ ఏం చేంజ్ అవ్వదు. అది ఏదైతే కంప్రెస్ అయిందో హై ప్రెషర్ ఏదైతే లిబరేట్ అయిందో ఆ లిబరేట్ అయిన ప్రెజర్ కూలర్లోకి కూడా ఎంటర్ అవుతుంది. అంటే ఆ ఎయిర్ ఏదైతే కూలర్ కింద రిఫ్రిజిరేటర్ తీసుకున్నామో అది సేమ్ ప్రెజర్తో ఉంది. దాని కాన్స్టెంట్ ప్రెజర్. ఓకే, దట్ ఈస్ 2 to 3. నెక్స్ట్ 3 to 4, దట్ ఈస్ ఎక్స్పాండర్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రెజర్ డిక్రీజ్ అయిపోయింది. ఎక్కడికి 4 to 1 ఈస్ కాన్స్టెంట్ ప్రెజర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్రెజర్ విత్ వాల్యూమ్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి, ఫస్ట్ 1 to 2 ప్రాసెస్లో మనకి ఫస్ట్ ప్రాసెస్ 1 to 2 రాస్తున్నాం. 1 to 2లో ఏం జరిగింది, కంప్రెషన్ జరిగింది. సో రాయండి, కంప్రెషన్ జరిగినప్పుడు ఏమేమి చేంజ్ అయ్యింది మనకి, V1 వాల్యూమ్లో ఉన్నది V1 కాస్త V2 వెళ్ళింది. వాల్యూమ్ తగ్గిందా పెరిగింది, బ్యాక్ వచ్చిన కానీ వాల్యూమ్ తగ్గింది. V1 V2 అంటే వాల్యూమ్ ఏమైనా డిక్రీజ్ అయింది. ఇక్కడ V1 నుంచి V2 వెళ్ళింది. ఓకేనా, అంటే వాల్యూమ్ డిక్రీజ్. వాల్యూమ్ డిక్రీజ్. సో వాల్యూమ్ డిక్రీజ్ అయిందంటే ప్రెజర్ ఏమవ్వాలి, పెరిగిపోవాలి. అంతే కదా, అంటే ప్రెజర్ P1 ఉన్నది P2కి వెళ్ళిపోయింది. అంటే అమాంతంగా పైకి వెళ్ళిపోయింది, ఇక్కడికి వచ్చేసింది. ఓకే, ఇది P1, ఇది P2. అంటే P1 ఉన్న ప్రెజర్ P2కి వెళ్ళింది. P1 కాస్త P2కి వెళ్ళింది. అంటే ప్రెజర్ ఇంక్రీజ్ అయింది. కంప్రెషన్ ఎప్పుడు కూడా అదే కంప్రెసర్ వాళ్ళు యూజ్ ఏంటంటే ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యి ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. కనిపిస్తుంది అందరికీ. నెక్స్ట్ 1 to 2లోనే ఇంకా టెంపరేచర్ గురించి మాట్లాడితే నేను టెంపరేచర్స్ కూడా ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఇక్కడే డ్రా చేస్తాను. కనిపిస్తుంది చూడండి ఒకసారి. కనిపిస్తుంది. టెంపరేచర్ డ్రా చేస్తాను. 1 to 2 ఏం జరిగింది, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయింది. PS దీన్ని T అనుకున్నా, దీన్ని S అనుకున్నా. టెంపరేచర్స్ ఏమైంది చూస్తే
ఇది 1 to 2. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. ఓకే, నేను టెంపరేచర్ T2లో ఏదైతే టెంపరేచర్ రిప్రెస్ అయిందో అదే టెంపరేచర్ హైయెస్ట్. అందుకని నేను ఇది 1 to 2 అనుకున్నాను. టెంపరేచర్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. అంటే T1 ఉన్న టెంపరేచర్ T2 వెళ్ళింది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్. ఓకే, 1 to 2 ప్రాసెస్. నెక్స్ట్ 2 to 1 ప్రాసెస్. 2 to 1 ప్రాసెస్. 2 to 1 లో 2 to 1 లో సారీ 2 to 3 లో 2 to 3 లో. సో ప్రెజర్ ఏమైంది? 2 to 3 లో ప్రెజర్ కాన్స్టెంట్. ఇక్కడ రాయండి. 2 to 3 లో P2 ఉన్నది కాస్త సారీ వాల్యూమ్ గురించి B2 వాల్యూమ్ కాస్త V3కి వెళ్ళింది. ఓకేనా? అలాగే దట్ ఈస్ వాల్యూమ్ డిక్రీజ్. మళ్ళీ నెక్స్ట్ ప్రెజర్ P3 P2 నుంచి ఉన్నది P3, దట్ ఈస్ కాన్స్టెంట్ ప్రెజర్. సో రెండు ఈక్వల్. నెక్స్ట్ 2 to 3 లో టెంపరేచర్ 2 to 3 లో కూలర్ కాబట్టి ఆటోమేటిక్గా టెంపరేచర్ ఏమవుతుంది? సో డౌన్ అయింది. సో దాన్ని ఎలా రాస్తాం? 2 to 3. ఓకే, అంటే T2 ఉన్న కాస్త T3. ఓకే, నెక్స్ట్ 3 to 4 ప్రెజర్ ఏమైంది? ప్రెజర్ డిక్రీజ్ అయింది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ రాయండి, నేను ఇక్కడే రాస్తాను. 3 to 4 ప్రెజర్ P2 సారీ వాల్యూమ్ V3లో ఉన్నది V4కి వెళ్ళింది. సో కనిపిస్తుందా మీకు అందరికీ? ఓకే, చూడండి ఒకసారి. V3లో ఉన్నది V4లోకి వెళ్ళింది. అలాగే P3లో ఉన్నది P4లోకి వెళ్ళింది. అంటే P4 ప్రెజర్ డిక్రీజ్ అయిపోయింది. P3లో ఉన్నది P4లోకి వచ్చింది. అంటే 3 నుంచి 4కి వచ్చేసింది. అంటే ఇది డిక్రీజ్ డౌన్, ఇది ఇంక్రీజ్. అలాగే ఇక్కడ V2 నుంచి V3కి ఇది డిక్రీజ్. సో ఇది కూడా డిక్రీజ్. సో ఇక్కడ చూస్తే ప్రెజర్ అనేది డిక్రీజ్ అయింది P3 నుంచి P4కి. నెక్స్ట్ టెంపరేచర్స్ T3 నుంచి T4కి వచ్చేసింది. అంటే సో 3 to 4 ఈజ్ ఎక్స్పాండ్ కాబట్టి ఆటోమేటిక్గా టెంపరేచర్ డౌన్ అవుతుంది 4. ఓకే, నెక్స్ట్ 4 to సో ఇది టెంపరేచర్ డిక్రీజ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 4 to 1 మళ్ళీ 4 to 1 ఈజ్ వాల్యూమ్ అనేది V1 నుంచి ఉన్నది V4 to V1కి వెళ్ళింది. అంటే వాల్యూమ్ అనేది పెరిగింది. నెక్స్ట్ T2 P4 ఉన్నది P4 ఈక్వల్ టు P1. సో ఇట్ ఈస్ కాన్స్టెంట్, ఈక్వల్ కాబట్టి కాన్స్టెంట్ ఉన్నది కాబట్టి. నెక్స్ట్ 4 to 1 టెంపరేచర్ 4 to 1 మళ్ళీ సేమ్ టెంపరేచర్ డిసైడ్ చేసి మళ్ళీ పెరిగిపోతుంది. అంటే మళ్ళీ రూమ్ టెంపరేచర్ తీసుకోవాలి కదా. ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ టెంపరేచర్ అంతా 4. ఈ 4 ఉన్న టెంపరేచర్ ఏంటి? దీంట్లో రూమ్లోకి ఎంటర్ అవుతుంది. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మళ్ళీ 1కి వచ్చేస్తున్నారు. ఓకేనా? మళ్ళీ విజిట్ చేస్తే మళ్ళీ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంటుంది ఆ ప్రాసెస్. అంటే T2 T4 కాస్త T1 వచ్చింది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అయిన టెంపరేచర్ మళ్ళీ ప్రాసెస్. అంటే మనకి ఇక్కడ ఏదైతే టెంపరేచర్ T4 లివరేజ్ అవుతుందో ఈ టెంపరేచర్ని మనం మళ్ళీ తక్కువ టెంపరేచర్, అదే లోయెస్ట్ టెంపరేచర్, ఇదే మనకు ఉపయోగపడే టెంపరేచర్. ఈ టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే రిఫ్రిజిరేటర్లో ఏం జరిగిందంటే రిఫ్రిజిరేషన్ ప్రాసెస్ ఈజీ జరిగింది. అంటే కూలింగ్ జరిగింది. డిఫరెన్స్ వచ్చిందా లేదా? అసలు ఏ టెంపరేచర్ దగ్గర ఎంటర్ అవుతుంది? T1 టెంపరేచర్ దగ్గర ఎంటర్ అవుతుంటే T4
T4 టెంపరేచర్ దగ్గర అంటే తక్కువ టెంపరేచర్ దగ్గర ఇన్లెట్ అవుతుంది దీంట్లో. అంతేనే కదా, ఇన్లెట్ అవుతుంది. తక్కువ టెంపరేచర్ ఇన్లెట్ అవుతుందంటే మళ్ళీ ఆ అట్మాస్ఫియర్లో నుంచి కొంత కూల్నెస్ని రూమ్లో పంపించేసింది. అట్మాస్ఫియర్ నుంచి అంటే ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఏదైతే కూలింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అయిందో అది దాన్ని రూమ్లోకి ఇచ్చేసి రూమ్లో ఉన్న హీట్ని మళ్ళీ తీసుకుని అంటే వన్ దగ్గర తీసుకుని మళ్ళీ ప్రాసెస్ అంతా కామన్గా చేస్తాను. ఓకేనా, ఇక్కడ 1 దగ్గర ఉన్నది రూమ్ నుంచి తీసుకున్న టెంపరేచర్. రూమ్ నుంచి తీసుకున్న టెంపరేచర్ T1 టెంపరేచర్ దగ్గర ఉంది. నాకు ఎగ్జిస్టింగ్ టెంపరేచర్ ఇస్ T4 అంటే ఎగ్జిట్ అయ్యే టెంపరేచర్ T4 అంటే తక్కువ టెంపరేచర్తో మళ్ళీ ఇన్లెట్ అవుతుంది. అలా ఇన్లెట్ అవుట్లెట్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఏమిటంటే మనకి హీట్ అనేది రిజెక్షన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ప్రాసెస్ కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఓకేనా, సో దీన్ని బట్టి నేను చూడండి ఒకసారి డెరివేషన్ చూడండి ఒకసారి అలా ఉంటుంది. ఈ సైకిల్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను. ఓకేనా, సైకిల్స్ కనిపిస్తున్నాయి కదా. సో చూడండి ఒకసారి, హీట్ అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది? హీట్ అబ్జార్ప్షన్ ఇక్కడ జరుగుతుంది, అంతేనే కదా. ఓకేనా, హీట్ అబ్జార్ప్షన్. హీట్ రియాక్షన్ ఇక్కడ జరుగుతుంది, 2 to 3 జరుగుతుంది, అంటే కూలింగ్ ప్రాసెస్లో జరుగుతుంది. ఇప్పుడు మనం హీట్ అబ్జార్ప్షన్ ఎలా రాయొచ్చు? హీట్ అబ్జార్ప్షన్ ఈక్వల్ టు Cp కాన్స్టెంట్ ప్రెషర్ Cp ఇంటూ T1 మైనస్ T4 అంటే హైయెస్ట్ టెంపరేచర్ T1 మైనస్ T4. అలాగే హీట్ రియాక్షన్ ఎలా రాయొచ్చు? హీట్ రియాక్షన్ ఈక్వల్ టు సో Cp ఇంటూ T2 మైనస్ T3 రాయొచ్చు. ఓకే, మనకి సో దీని యొక్క ఎఫిషియన్సీ ఇస్ ఈక్వల్ టు హీట్ రియాక్షన్ బై వర్క్ డన్. వర్క్ డన్ దట్ ఈస్ ఈక్వల్ టు హీట్ రియాక్షన్ బై సో వర్క్ డన్ ఎలా రాయొచ్చు? హీట్ రియాక్షన్ మైనస్ హీట్ అబ్జార్ప్షన్. సో సారీ నిమిషం అండి. సో COPలో మాట్లాడుతున్నాం కదా దీన్ని. సో COP ఇట్ ఈస్ ఈక్వల్ టు సో హీట్ అబ్జార్ప్షన్ బై వర్క్ డన్ అంతే కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు హీట్ అబ్జార్ప్షన్ అంటే మనకి ఇక్కడ రాశారు. హీట్ అబ్జార్ప్షన్ అంటే Cp ఆఫ్ T1 మైనస్ T4 హోల్ బై Cp ఆఫ్ ఎలా రాయొచ్చు? T1 సారీ T2 మైనస్ T3 మైనస్ Cp ఆఫ్ T1 మైనస్ T4. సో Cp క్యాన్సిల్ అవుతాయి. నాకు రిమైనింగ్ ఏమిటి? సో T1 మైనస్ T4 హోల్ బై T2 మైనస్ T3 మైనస్ T1 మైనస్ T4. ఫర్ మై టైం నేను ఏం చేస్తానంటే T4 కామన్ చేసిన పైన T4 కామన్ చేస్తే ఇక్కడ ఏం మిగిలింది నాకు? T1 బై T4 మైనస్ 1 అంతే కదా. హోల్ బై ఇక్కడ ఏం మిగిలింది? T3 కామన్ చేస్తాను, T3ని కామన్ చేస్తాను. T2 బై T3 మైనస్ 1 మైనస్ ఇక్కడ నేను మళ్ళీ T4 కామన్, T4 ఈక్వల్ టు T1 మైనస్ T1 మైనస్ సో మళ్ళీ ఒక కాంపోనెంట్ పైన ఒక కాంపోనెంట్ కింద వచ్చేస్తుంది. హోల్ బై దట్ ఈస్ COP ఈజ్ ఈక్వల్ టు నాకు ఏ రాయొచ్చు? T3 కామన్ చేస్తుంది, T3 కామన్ చేస్తే T3 T2 బై T3 ఓకే మైనస్ మైనస్ 1 కామన్ తీసిన తర్వాత ఇక్కడ 1 కదా ఉంది, మైనస్ 1 మైనస్ T4 కామన్ చేస్తే T1 బై T4 మైనస్ 1 అంటే సో నేను మల్టిప్లై చేస్తే సేమ్ అదే రావాలి. T3 ఇంటూ T3 బై T2 బై T3 అంటే T2 మైనస్ 1 T2 మైనస్ T3 అదే కదా వచ్చేది. ఎల్సిఎం చేసి మనం ఎల్సిఎం క్యాన్సిల్ చేస్తే అదే వస్తుంది, సేమ్ ఇదే వస్తుంది. ఓకే, ఫర్ మై కన్వీనియంట్ ఉంది. ఓకే, నాకు తెలుసు ఇక్కడ నాకు T1 బై T2 సారీ T2 బై T1 T2 బై T1 is equal to T2 by T1 whole to the power of gamma minus 1 by gamma. So
దట్ ఈస్ ఐసెంట్రోపిక్ కంప్రెషన్ ప్రాసెస్ కాబట్టి మనకి గామా వాల్యూస్ గామాలో గామా రావడం కారణం. అలాగే నేను ఇంకోటి చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే P3 P2 ఓకేనా, P3 by P4 is equal to P3 by P4 ఐసెంట్రోపిక్ ఎక్స్టెన్షన్ ప్రాసెస్ కాబట్టి P4 గామా మైనస్ 1 బై గామా రాయొచ్చు. ఓకే, ఇక్కడ మనం బాగా అర్థం చేస్తే P3 is equal to P2 అలాగే P4 is equal to P1 అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఫ్రమ్ ఈక్వేషన్. నేను ఈక్వేషన్ 1 అనుకున్నాను, దీన్ని 2 అనుకున్నా. ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి చూస్తే P2 P3 is equal to P4 కనిపిస్తుందా ఒకసారి? సరే, P3 is equal to కనిపిస్తుందా? P3 is equal to P2 అలాగే P4 is equal to P1. సో నాకు ఈ ఈక్వేషన్ ఏం చేయలేదు. P3 by P4 is equal to ఏ రాయొచ్చు? P3 అంటే P2 by P1 whole to the power of gamma minus 1 by gamma. The equation number 3. From equation 1 comma 1 and 3 equation 1 comma 3 ని చూస్తే మనకి రెండు P2 by P1 whole to the power of gamma minus 1 P2 by P1 whole to the power of gamma అంటే నాకు ఏ రాయొచ్చు? P3 by P4 it is equal to, సో నేను దీని బదులు P2 by దీని బదులు ఏ రాయొచ్చు? P2 by P1 అంతే సింపుల్, అంతే కదా. P3 by P4 it is equal to P2 by P1. నాకు ఫర్ మై కన్ నేను ఏ రాస్తానంటే నా కన్వెంట్ వేలో P2 by P3 P2 by P3 అంటే ఇక్కడ నుంచి ఇది పంపించాను, దీనిలో P1 by P4 అంతే కదా. అంటే చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి ఈ రిలేషన్ COPలో P1 by T4 it is equal to T2 by T3 అంటే అన్నీ ఈక్వల్ అయిపోయి T1 by T4 minus 1 వచ్చింది, T2 by T3 బదులు T1 by T4 కింద రాసి T1 by T4 minus 1 వచ్చింది, T1 by T4 minus 1 వచ్చింది. అంటే ఇవన్నీ క్యాన్సిల్ అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ A అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ A నుంచి నేను ఎలా రాయొచ్చు? COP is equal to T4 minus T4 into T1 minus T4 minus 1 whole by T3. సో నాకు ఈ రిలేషన్లో T2 by T3 అంటే రాయొచ్చు T1 by T4 minus 1 minus T4 into T1 by T4 minus 1. సో కనిపిస్తుందా వాల్యూ? అంతేనే కదా. T4 is equal to T2 అంతేనే కదా. T1 by సో ఇది క్యాన్సిల్ అవుతాయి. నాకు COP is equal to ఎంత వచ్చిందంటే P4 minus by T3 minus T4 వచ్చింది. ఓకే, ఇది రిలేషన్ మనకి చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రమ్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక నిమిషం. సో ఇలా వచ్చిన అంటే నేను దీన్ని ఇంకా సింప్లిఫై చేయకపోతే కానీ ఇంకా సింప్లిఫై చేస్తాను. COP is equal to దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తాను. T4 కామన్ చేస్తే 1 by T3 by T4 minus 1 వస్తుంది అంతే. ఒకసారి మల్టిప్లై చేసి అంటే T4 కింద పంపించేస్తుంది. ఇదంతా దీన్ని ఇలా రాయించాలి. T3 minus T4 by T4 వస్తుంది. T4 by మళ్ళీ రెసిప్రోకల్ చేస్తే మళ్ళీ T4 by T3 minus T4 వస్తుంది అంతే కదా. అంటే T3 by T4 అంటే ఇక్కడ చూసాం T3 by T4 it is equal to ఇక్కడ T3 by T4 is equal to T3 by T4 whole to the power gamma minus 1 by gamma. అంటే నేను COP ని ఇంకా రాయొచ్చు 1 by P3 by P4 whole to the power gamma minus 1 by gamma minus 1. దీన్ని కంప్రెషన్ రేషియో అంటారు. P3 by P4 ని కంప్రెషన్ రేషియో చూస్తే దాన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే
సింపుల్గా దట్ ఈస్ ఆర్ ఆఫ్ పి సఫిక్స్ ఆర్ పి కింద సిఓపి is equal to 1 by compression ratio 4 to the power of gamma minus 1 by gamma minus 1. ఇది ఫైనల్ ఈక్వేషన్. ఓకేనా? సో ఒకటికి 10 సార్లు చేయండి, చేస్తేనే కానీ ఈ రిలేషన్స్ మనకు అర్థం కాదు. ఓకేనా? 1 by ఆర్పి గామా మైనస్ 1 by గామా మైనస్ 1. సో సిఓపి ఫర్ ద బెల్ కాలిమన్ సైకిల్ ఇలా ఉండిద్ది అనమాట. ఓకేనా? ఒకటికి 10 సార్లు చేయండి, చేస్తేనే కానీ అర్థం కాదు ఇవి. ఓకేనా? దీన్నే బెల్ కాలిమన్ రిఫ్రిజిరేటర్స్ అంటారు. దీన్నే ఎయిర్ రిఫ్రిజిరేషన్ సిస్టంలో ఇది ఒక టైప్ అనమాట, బెల్ కాలిమన్ సైకిల్లో. ఓకేనా? ఒకటికి మళ్ళీ ఇంకోసారి చెప్తాను, వినండి. అసలు బెల్ కాలిమన్ సైకిల్ మనకి ఏముంటుందంటే, దీన్ని బెల్ కాలిమన్ సైకిల్ రివర్స్ బ్రేటన్ సైకిల్ అని అనొచ్చు, లేకపోతే జౌల్ సైకిల్ అని అనొచ్చు. సో దీని కన్స్ట్రక్షన్ ఇలా ఉంటుంది. ఈ బ్రెయిన్ అవుతుంది అనుకోండి, ఇది ఓపెన్ అయిపోతుంది. ఇవన్నీ ఈ బ్రెయిన్ అవుతుంది అనుకోండి, క్లోజ్గా అవుతుంది అనమాట. సో సేమ్ కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్ అన్నీ ఉంటాయి. ఓకేనా? ఓపెన్ బెల్ కాలిమన్ సైకిల్ అంటే బ్రెయిన్ అవుతూ ఉండదు. ఓకేనా? క్లోజ్గా అయితే బ్రెయిన్ అవుట్ అంటే ఏంటంటే, ఏదైతే రూమ్ని మనం కూలింగ్ చేయాలనుకున్నామో దాని యొక్క టెంపరేచర్ని ఇవి డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో రిఫ్రిజిరేటర్స్లో ఏదైతే వర్కింగ్ ఫ్లూయిడ్ రిఫ్రిజిరేటర్ కింద ఏదైతే యూజ్ చేస్తామో అది కాంటాక్ట్ అవుతుంది. డ్రైన్ అంటే అదర్ లిక్విడ్ యూజ్ చేస్తాం, అది కాంటాక్ట్ అవుతుంది అన్నమాట. సో చూస్తే రిఫ్రిజిరేటర్, కంప్రెసర్, కూలర్, ఎక్స్పాండర్ ఇలాగా 4 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ 4 పార్ట్స్ మనం చూస్తే 1 to 2 ఈజ్ కంప్రెషన్, 2 to 3 ఈజ్ కూలర్, 3 to 4 ఈజ్ ఎక్స్పాండర్ అండ్ 4 to 1 ఈజ్ రిఫ్రిజిరేటర్. వీటి యొక్క వర్కింగ్ చూస్తే 1 to 2 కంప్రెషన్ కాబట్టి ప్రెజర్ ఇంక్రీజ్ అయింది, కంప్రెషన్ ప్రాసెస్ కాబట్టి ఐసోలేట్ కంప్రెషన్ ప్రాసెస్ ఈజ్ ప్రెజర్ ఇంక్రీజ్ అయిన ప్రెజర్ కాన్స్టెంట్గా కూలర్లో వెళ్ళింది, కూలర్లో దాని యొక్క టెంపరేచర్ డౌన్ చేసుకుంది. ఓకే, నెక్స్ట్ 3 to 4 ఈజ్ ఎక్స్పాండెడ్, దట్ ఈస్ ప్రెజర్ డౌన్ అయింది, టెంపరేచర్ కూడా డౌన్ అయింది. ఓకే, నెక్స్ట్ 4 to 1 దట్ ఈస్ ఈ టెంపరేచర్ మనకి ఉపయోగపడే టెంపరేచర్. కూలర్ అసలు రిఫ్రిజిరెంట్ ఏ టెంపరేచర్ 1 దగ్గర వెళ్ళింది, నాకు 4 దగ్గర ఎగ్జిట్ అయింది. ఈ యొక్క డిఫరెన్స్ మనకి రూమ్ యొక్క టెంపరేచర్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే మొత్తం రాశాను. 1 to 2 ఈజ్ వాల్యూమ్ డిక్రీజింగ్. ఓకే, P1 to P2 దట్ ఈస్ ప్రెజర్ ఇంక్రీజింగ్, T1 to T2 టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయింది. అంతే కదా, ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. సో ప్రాసెస్ అన్నీ రాసాను అనమాట. దీంట్లోనే థియరీ కూడా కవర్ అయిపోతుంది. ఓకేనా? సో చూడండి ఒకసారి, హీట్ అబ్జార్ప్షన్ సో 1 to 4 హీట్ అబ్జార్ప్షన్ చేస్తుంది. సో దాన్ని సిపి ఇప్పుడు కాన్స్టెంట్ ప్రెజర్ జరుగుతుంది కాబట్టి, సో స్పెసిఫిక్ హెడ్ కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి P1 - P4 రాస్తాం. హీట్ రియాక్షన్ ఆ దగ్గర జరుగుతుంది, దట్ ఈస్ 2 to 3 ప్రాసెస్ కాబట్టి సిపి T3 - T3. సో నేను దట్ ఈస్ COP ఈజ్ ఈక్వల్ టు heat absorption by work by radiation. సో నేను రాసిన అన్ని రాసుకుంటే నాకు కన్వీన్ వేలో నేను T1 - T4 by T2 - T3 minus T1 - T4 వచ్చింది. సో నేను 5 వాల్యూని నేను ఏం చేయాలి, T4 కామన్ చేస్తే T1 by T4 minus 1, T3 కామన్ చేస్తే T2 by T3 minus 1, అలాగే T4 కామన్ చేస్తే T1 - T4 by 4 minus 1. సో ఈ ఈక్వేషన్ వచ్చింది. నాకు తెలిసి కంప్రెషన్ ప్రాసెస్ T1 by T2 by T1 is equal to T2 by T1 all to the power gamma minus 1 by gamma. అలాగే ఎక్స్పాన్షన్ P3 by T4 is equal to P3 by T4 all to the power gamma minus 1 by gamma. అంటే ఈ రిలేషన్లో మనకి ఏమొచ్చిందంటే P2 అంటే P1 P2 is equal to P3, P4 is equal to P1 అయింది కాబట్టి ఇక్కడ P3 by P4 కాస్త P2 by P1 all to the power gamma minus 1 by gamma అయింది. అంటే ఇది ఈక్వల్ అయింది కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతుంది. P3 అంటే P3 by P4 is equal to T2 by T1 అయింది. సో ఆటోమేటిక్గా నేను చేస్తే నేను ఫర్ మైకాన్ నేను T2 by T3 కింద రాసుకుంటాను, T1 by T4 కింద రాసుకుంటాను. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో పెట్టారు. ఈ ఈక్వేషన్ బట్టి CO వచ్చింది. CO ఎవరు T4 by T3 by T3 minus T4 వచ్చింది. అంటే దీన్ని మళ్ళీ ఇంకో విధంగా రాసాను, 1 by T3 by T4 minus 1 కింద రాసాను. సో దీన్ని T3 by T4 అంటే నాకు ఆల్రెడీ P3 by T4 అని తెలిసిన రాసాను. ఈ P3 by T4
కన్వర్షన్ రేషియో అంటారు. సో నా ప్రయాణం ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.